यीशु महाराज को जल्दी आने वाला प्रभु यीशु मसीह को हालेलुया हालेलुया। ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు గొప్ప? వాక్యం వినండి, వాక్యం లైన్ లో నిలబడండి. ఈ లోకంలో ఎన్నో చూస్తున్నాం, చూడు చంద్ర నక్షత్రాలు, ఇలా భూమి ఆకాశాలు, ఎన్నో జంతువులు పక్షులను, ఈ లోకంలో మానవులు కూడా చూస్తున్నాం. ఎవరు గొప్ప అంటే కనుక దేవుని వాక్యం చెప్తుంది మానవుడే గొప్పవాడని. మానవుల్లో కూడా ఎన్నో అవయవాలు ఉన్నాయి, ఎన్నో మరి కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, గుండె, ఇలాగ అనేక అవయవాలు ఉన్నాయి. మానవుల్లో కూడా ఏది గొప్ప అంటే కనుక దేవుని వాక్యం చెప్తుంది ఆత్మ గొప్పదని. ఈ ఆత్మ ప్రతి ఒక్క మానవుల్లో చాలా విలువైంది. ఈ ఆత్మే మనుషుని జీవింపజేస్తుంది. ఈ ఆత్మ లేకపోతే ఈ బాడీ భార్యకి కానీ, పిల్లలకు కానీ, గ్రామస్తులకు కానీ, ఈ లోకంలో పార్టీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి కూడా ఈ బాడీ పనికిరాదు. కాబట్టి ఈ ఆత్మ మరి దేవుడిచ్చింది. ఈ శరీరము మట్టిలోండి వచ్చింది, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. ఏదో రూపంలో కాల్చడం రూపంలోనో లేదా సమాధి చేయడం రూపంలోనో మట్టిలో కలిసిపోద్ది. అయితే ఇది మరి ఊపిరి దేవుడిచ్చాడు, ఇది గాలిలో కలిసిపోతుంది. ఈ గాలి ఏంటంటే రే శ్వాస ఆడుతుందా లేదా చూడండి అంటారు. అయితే శ్వాస ఆడుతుందంటే గాలి ఆడుతుందంటే ఈ గాలి దేవుడిచ్చింది ప్రతి ఒక్కడికి. కాబట్టి ఈ శ్వాస మరి గాలిలో కలిసిపోద్ది ప్రాణము. అయితే ఈ ఆత్మ మటుకి దేవుని దగ్గరికి వెళ్తుంది. నువ్వే మంచి చేసినా చెడ్డ చేసినా మరి దాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఈ ఆత్మ ఏమైందంటే ప్రతి ఒక్క మానవుల్లో కూడా ఏమైపోయిందంటే చచ్చిపోయిన స్థితిలో ఉందంట. చచ్చిపోయిన స్థితిలో ఉన్న దాన్ని ప్రతి ఒక్క మానవుడు ఏం చేస్తున్నాడంటే మరి రకరకాలుగా మరి కులాల మతాల వారిగా మనం అందరం ఉన్నాం రకరకాలుగా. అయితే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఆత్మ బ్రతకాలి, చచ్చిపోయిన ఆత్మను బ్రతకాలి. ఎలా బతుకుతుంది అంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే ఏదో పుణ్యనదుల్లో ములుగుతామో, దాన ధర్మాలు చేయడమో, రకరకాలుగా మరి దాన్ని బట్టలు వేయడమో, తలనల్లి ఇవ్వటమో, లేకపోతే ఏదో మనకి చర్చికో మందిరంకో ఏదో ఒక టెంపుల్కో ఏదో మసీదుకో వెళ్తాం. కానీ బతుకుతుందా అంటే కనుక గొర్రెలు, మేకలు, కోళ్ళు ఇవి అర్పించి ఆరగించి వస్తున్నాం. బతుకుతుందంటే బతకదంట. దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఆత్మ ఎలా బతుకుతుందంటే దేవుని మరి దేవుడే మరి వాక్యం చెప్పింది ప్రతి ఒక్క మానవులకి రక్తం చెందించకుండా పాప క్షమాపణ కలగదని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఈ లోకంలో ఎన్ని తినేసాం ఆరగించే వాటికి బుద్ధి జ్ఞానం లేదు. మానవుడికి బుద్ధి జ్ఞానం ఉంది. మానవుడు చేసే పాపాలు మరి గొర్రెలు కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ ఏమాత్రం కూడా తీసివేయలేవండి. కాబట్టి ఇది మరి దేవుడే ఇది చేయాలి. ప్రతి ఒక్క మానవులు కూడా అయ్యా అండి, ప్రతి మానవుడు కూడా చెప్తుంది ఏమని చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసంట మరి దేవుడు అని మహిమను కోల్పోతున్నామంట. అందరిలో చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, కులమత భేదం లేదు, అందరిలో పాపం వెలువడి చేస్తుంది. ఈ పాపం తీసివేయాలంటే కనుక పరిశుద్ధులే తీయాలి. పరిశుద్ధులు ఎవరో ఉన్నారంటే భూమి మీద ఏ మానవుడు కూడా లేడని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మరి పరిశుద్ధుడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆకాశమందు ఆయన ఆత్మై ఉన్నాడు. ఈ ఆత్మ మరి రక్తమాంసాలు లేవు కాబట్టి ఈ భూమి మీదకి ఆయన రక్తమాంసాలకి ఈ భూమి మీద 2024 సంవత్సరాల క్రితము ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ ఈ భూమిని సృష్టించే దేవుడు ఉన్నాడు. మేము చాలామంది అంటారు క్రిస్మస్ చేస్తుంటారు, నీడే పుట్టాడు మా ఊరికి, మా ఇంట్లో నిన్నే పుట్టాడు ఓ గొంతులు వేసేస్తున్నారు, బాంబులు వేసేస్తున్నారు. ఆయన ఆదిలోనే ఈ భూమి లేకనప్పుడే అన్నీ లేనప్పుడే ఆయన పుట్టాడు, ఆయన ఉన్నాడు. ఈ ప్రపంచం లేనప్పుడే ఏమీ లేనప్పుడే ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నవాడే ఈ లోకంలో నీ కొరకు నా కొరకు నీ పాపాలు తీయడానికి నా పాపాలు తీయడానికి ప్రతి ఒక్క మానవులను రక్షించడానికి ఆయన ఏమి ఉన్నాడంటే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చి 2024 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ఒక మాదిరికరమైన జీవితాన్ని మానవుల్లో ఇప్పుడు సీమలోకి వెళ్తేనే సీమలోకి వెళ్తేనే అలాగే ఆ సీమలో ఉన్న మానస హృదయాలు తెలుస్తాయి. అలాగే దేవుడు ఆకాశం నా సింహాసనం భూమి నా బాధ పెట్టుకున్న అంత ఉన్నతమైన దేవుడు మానవులోకి వచ్చి
ఆయన మానవ రూపంలో వచ్చి ఆ కష్టాల శ్రమల ఇరుకుల ఇబ్బందుల అవమానాల నిందల ప్రతి ఒక్క గాయాల ప్రతి ఒక్క పాపమా నన్ను ఎందుకు చూడండి, ప్రతి ఒక్కరు కళ్ళతో చూసిన దానికి అయ్యా కళ్ళు అయ్యా మరి ముళ్ళు కిరీటం పెడితే తలలో తలంపుల కోసం తలనీళ్ళు ఇస్తాం కానీ తలంపులు మాట్లేదు, కానీ తలకు కూడా మురికి పెట్టారు దేవునికి. మరి ఆ కన్ను ఆ ముళ్ళు ఏం చెందిన కన్ను గుడ్లోకి వెళ్ళిపోయింది. మన కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోతుందని వాక్యం చెప్తుంది. మరి అలాగా హృదయాంతరంగంలో అయ్యా బలిపోటు, ఆయన కూడా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దీనికోసం ఆయన బలి అర్పించాడు. మేగిదండి బలిపోడు పొడిచారు. శరీర క్రియలు నెరవేర్చుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క మానవుల్లో శరీరాంశ మనసు చచ్చిపోవాలి, ఆత్మానుసర మనసు పుట్టాలి. కానీ ఆత్మానుసరంగా ఉంటేనే మనము మంచిది. కాబట్టి దేవుడి దగ్గర చేస్తున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు నడినొత్తున్న పాదం వరకు నువ్వు చేసిన పాపాల కొరకు నువ్వు చేసిన అయ్యా చెడ్డ క్రియలను బట్టి ఎన్నింటిలో కూడా వెల సమర్పించాడు. ఈ లోకంలో ఎంతమంది వచ్చారండి, తల్లి అన్నవారు తండ్రులు అన్నవారు, కానీ నా యేసయ్యలాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడ కనబడు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవ రూపంలో వచ్చి అందరిలో కలిసిపోయి అందరికీ నేను తండ్రి అందరి కొరకు మానవుల కొరకు రక్తమే ప్రాణమే పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన ఈ భూమి మీద ఈరోజు సజీవుడిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈరోజు మాతో మాట్లాడుతున్నాడు, ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మనమందరము కూడా అండి మనము ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఏదో పాపంలో పడిపోతూనే ఉంటాడు. కానీ మానవ నైజం అయితే దేవుడు ఏ పాపం లేనివాడు, ఆ పాపం లేనివాడే పాపం తీయగలడు. అలాంటి దేవుడు అయ్యా ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తులో మేము చూసాం. కాబట్టి కడాకడిగా మాతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని కూడా రక్షించడానికి. నేను కూడా ఈ లోకంలో ఏదో ఒక మరి జంతువులను పక్షులను ఏదో ఒక తండ్రి మానవుడిని దేవుడిగా ఆరాధించాం. కానీ నిజమైన దేవుడు, జిమ్మగల దేవుడు, సజీవుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద అయ్యా తండ్రి 33 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోయాడు. ఈరోజు మాకిచ్చాడు ఆ సువార్తను, మీకు కూడా రక్షించాలని ఆశపడుతున్నాడు. ఈ అశాశ్వత రాజ్యంలో మనమందరం కూడా శాశ్వత రాజ్యం కొరకే సిద్ధపడాలి. ఈ లోకం శాశ్వతం కదండి, 3 లోకాలు ఉన్నాయి. భూలోకంలో ఉన్నాం, పాతాళ లోకం అనేది, పరలోక లోకం అనేది, 2 లోకాలు కనబడ లోకాలు, ఏదో లోకానికి వెళ్తాం. కానీ మనమందరం కూడా అయ్యా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమను ఆయన క్రీస్తు నాయపేట మీద తీర్పు ఉంటుంది. నువ్వు చెడ్డవైనా మంచివైనా వదిన తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినంగా యాతన పడి స్థలానికి వెళ్ళకూడదని దేవుడి తపన ప్రతి ఒక్క దైవజనుల్లో విశ్వాసంలో పెట్టాడు. మీరు కూడా నా సహోదరులే, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెలే, తల్లిదండ్రులే, మీరు కూడా నశించి నరకాగ్ని పోకూడదని అయ్యా నరకాగ్ని తప్పించి నిత్య రాజ్యము సంతోషించే రాజ్యములు యుగాలు ఆ ఆనందకరమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలని కొద్ది మాటలు దేవుడు దించును గాక. ఆమేన్.